స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దినం గడిచిపోయి మరొక నూతన నెలను ప్రభు మరి మనకి ఇచ్చిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం. 10 నెలలు దేవుడు కాచి కాబట్టి 11వ నెలనే మరి మొదటి తారీఖున మరి ఈ విధంగా మనందరం కలిసి ఆయన స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఆయన స్తుతించండి, ఘనపరచండి. ప్రభువా నీ కృపకే నీకు వందనాలని మీరు ఆయన ఘనపరచాలని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోటెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నీవు పోవు చోటెల్లా నీకు తోడై ఉండేదని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. అంటే నువ్వు ఏ కార్యమైనా ప్రారంభించు, ఏ మరి పనన్న పూనుకో, దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు నీకు ఎదురవుతున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా, వాటన్నిటినీ నీ ముందు నిలవకుండా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వు దేన్ని గురించి భయపడొద్దని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించండి కనుక. ఆమె స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానముకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి అయా వారికి కలుగుతున్న పరిస్థితులను బట్టి భయపడుతున్నారో, వారికి ఎదురవుతున్న వ్యాధులు బట్టి భయపడుతున్నారో, నేను వారికి ఎదురవుతున్న నేను పోరాటాల గురించి నేను భయపడుతున్నారో తండ్రి, వారు పనులు పూనుకొనిచుండగా ఏది ప్రారంభించాలని భయపడుతున్నారో తండ్రి, వారికి నాయనా నీ కృపించండి. నువ్వు ఇస్తున్న వాగ్దానం, నువ్వు పోవు చోటల్లా నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాను. ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను నిర్మూలన చేస్తానంటున్నా ప్రభు. ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, స్వస్థత లేని బిడ్డలకు స్వస్థత ఇచ్చేయమని, అలాగే నాయన నిందలు, అవమానాలు, పోరాటాలు, నాయన అప్పులు అన్నిటి నుంచి ప్రతి బిడ్డని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాలు తోడేయమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, భారతదేశానికి రక్షణ దయచేయమని, ఈ దినం నీ బిడ్డలు ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని సంవత్సరం అంతా దయకిరీటం వచ్చమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మన బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. అలాగే మరి ఈ నెలంతా దేవుడు మనందరినీ కాచి కాబట్టి అందరి కోసం ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేసి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.